అందరికీ నమస్కారం అండి. మనం ఇవాళ ఒంటెడుదిన్నె అనే విలేజ్లో గోనెగండ్ల మండలంలోని ఒంటెడుదిన్నె విలేజ్ ఈశ్వరయ్య గారి పొలంలో ఉన్నామండి. మన ఈశ్వరయ్య గారు జీనోమిక్స్ పవర్ విత్తనాన్ని 4 ఎకరాలు వేసినాడు. 3 ఎకరాలు వేసినాడు. ఈ 3 ఎకరాల్లో ఈరోజు పంట 90 రోజుల పంట అండి. ఈ 90 రోజుల పంటలో 100 రోజుల పంట అండి. ఇది 100 రోజుల పంటలో మనం ఇవాళ మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ రైతులందరూ ఈ మీటింగ్లో చూడడానికి, ఈ పొలాన్ని చూడడానికి వచ్చినారు. ఈ జీనోమిక్స్ పవర్ యొక్క పర్ఫార్మెన్స్ అంటే ఇది ఏ విధంగా ఉంది అనేది వీళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఈశ్వరయ్య గారు, మీరు చెప్పండి. ఈ పవర్ అనే విత్తనాన్ని వేసినారు కదా, మీరు ఏమేమి గమనించినారు, దీంట్లో ఏ విధంగా ఉంది మీరు చెప్పండి. కాయ సైజు కింద నుంచి ఒకటే ఉంది సార్, పై వరకు. ఓకే, ఎర్ర తెగులు లేదు. ఓకే, కాయ కూడా కొంచెం కాపు ఉంది సార్. ఓకే. ఇప్పుడు పక్కదానికి ఎర్ర తెగులు వచ్చింది కదా, ఇక్కడ చూడండి. ఈ పక్కది వేరే హైబ్రిడ్ అండి. ఈ పక్కదానికి ఎర్ర తెగులు వచ్చింది, కానీ దీనికి ఎర్ర తెగులు అనేది రాలేదు. ఇంకేం గమనించారండి? చూపేయండి ఒకసారి. ప్రతి ఒక్క విత్తనం అట్లే ఉందా? ప్రతి ఒక్క కాయ అట్లే ఉందా? అట్లే ఉండదు సార్. నాన్న అదే చూస్తే ఇప్పుడు దానికన్నా ఉండదు. ప్రతి దానికి 5 ఉండదు. ఓకే. అయితే ఇక్కడ చూడ్డానికి కూడా వచ్చిన రైతులని మనం అడిగి వాళ్ళ అభిప్రాయం తీసుకుందామండి. అన్న, మీరు చూడడానికి వచ్చినారు కదా, మీరేమి గమనించినారు? వేరే వెరైటీ కొద్ది బాగా మంచిగా కరుస్తుంది కాపు. కాయ సైజు గానీ, తెగులుకు గానీ, వేరే దానికి ఎర్ర తెగులు వచ్చింది, దీనికి తెగులు వస్తలేదు. ఓకే. అన్నిట్లో పత్తి 5 ఇళ్ళు ఉన్నాయి. వేరే దానికి వేరేట్లో 4 ఉండేది. ఓకే. దాంట్లో ఒక రైతుకి ముందంజలు ఉంటాం. మరి వచ్చే సంవత్సరం మీరు వేద్దాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా కన్ఫర్మ్. ఎన్ని ఎకరాలు వేస్తారండి పవర్? దాంట్లో శాతనైన కాడ చూస్తాం సార్. ఓకే. రెడ్డి గారు, మీరు కూడా వేసినారు కదా? అవును సార్. ఇప్పుడు మీరు ఈ మీటింగ్ వచ్చినారు, ఆయన 3 రకాల విత్తనాలు కూడా, వేరే వేరే రకాల విత్తనాలు కూడా వేసినాడు. ఇది పవర్ కి, మీ చేనులో చూసిన పవర్ కి ఇక్కడ పవర్ కి ఏమైనా తేడా ఉందా? వేరే విత్తనాలకి పవర్ కి ఏమైనా తేడా ఉందా? ఒకసారి చెప్పండి. వేరే విత్తనాలకి పవర్ కి తేడా ఉంది సార్. ఎందుకంటే పవర్ వచ్చేసి సైజు కాయ లావు సైజు ఉంది, 5 ఇళ్ళు ఉన్నాయి. కానీ వేరేది తెగులు వస్తుంది, తెగులు రాలేదు. తేడా తెగులు వచ్చింది, తెగులు రాలేదు. దీంట్లో 5 ఇళ్ళు ఉన్నాయి, దాంట్లో 4 ఇళ్ళు ఉన్నాయి. ఓకే. ఈ కాపు వచ్చేసి కింద నుండి కాయ దీంట్లో చూసినారు కదా, ప్రతి ఒక్క చెట్టుకు అదే విధంగా ఉందా? ఈ కొస చెట్లకి ఏ విధంగా ఉందండి కాపు? ఇంకోటి చూడండి, ఇక్కడ పత్తి అనేది ఇంత బాగా పలిగినా కూడా మనకు 100 రోజుల్లో పలిగిందనండి. ఒక్కొక్క చెట్టుకి మనకు 10 కాయల దాకా పలిగింది. ఈ కాయలు పలిగినా కూడా నిన్ననే వర్షం పడిందండి. నిన్న వర్షం పడినా ఏ విధంగా ఉందో చూడండి, కింద రాలిపోలేదు. ఈ జీనోమిక్స్ పవర్ అనే హైబ్రిడ్లో ముఖ్య లక్షణం ఏంటంటే, వర్షాలు ఎక్కువ వచ్చినా, ఎండలు ఎక్కువ కొట్టినా పత్తి పలిగిన తర్వాత రాలిపోతుంది. కానీ ఈ జీనోమిక్స్ పవర్ అనేది రాలిపోకుండా చెట్టుకి ఇదే విధంగా ఉందండి. ప్రతి ఒక్క రైతు గమనించండి. కింద రాలిపోతే మనకు చాలా లాస్ అయిపోతుంది. కానీ ఈ జీనోమిక్స్ పవర్ అనే హైబ్రిడ్లో కింద రాలిపోదు పత్తి. వచ్చిన ప్రతి ఒక్క కాయ కూడా 5 పచ్చాలతో ఉంటుంది. 5 పచ్చాలో ప్రతి ఒక్క పచ్చాకి 7 నుంచి 9 గింజలు ఉంటాయి. కాబట్టి ఈ గింజలు అనేది ఎక్కువ ఉండడం వల్ల మనకు తూకం అనేది ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క క్వింటాల్ ఎక్కువ వస్తుంది. ప్రతి ఒక్క రైతు నమ్మదగిన హైబ్రిడ్, వేయదగిన హైబ్రిడ్. లెంతగా లేదా అంటే మీకు ఒకవేళ ఏదైనా నమ్మకం ఉంటే వచ్చే సంవత్సరం మీరు రైతులకు చెప్తున్నా, వచ్చే సంవత్సరం మీరు 1 ఎకరం వేసుకొని చూడండి. వేరే హైబ్రిడ్కి ఈ హైబ్రిడ్కి తేడా చూడండి. మీరే తర్వాత గమనించిన తర్వాత మీరు ఏ హైబ్రిడ్ వేయాలని మీరు డిసైడ్ అయిపోతారు. ఓకేనా అండి? ఓకే సార్. థ్యాంక్ యూ అండి.